వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సోమ మంగళ బుధవారాలు నష్టపోగా ఇవాళ రికవరీ మోడ్ లోకి వచ్చింది. డేలో నుంచి సెన్సెక్స్ 550 పాయింట్లు లాభపడింది. అటు నిఫ్టీ కీలకమైన 25,900 మద్దతు స్థాయికి అటు ఇటుగా కదలాడుతోంది. ఐటీ, ఆటో, బ్యాంకింగ్, రియాలిటీ సెక్టర్ల నుంచి ఇండెక్స్ కు మద్దతు లభిస్తోంది. వాల్యూ బయింగ్ అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అమెరికా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం, అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్పై ఆశలతో అంతర్జాతీయ పరిణామాలు సెంటిమెంట్ ను పాజిటివ్ గా మార్చాయి. స్టాక్ మార్కెట్ లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సోమ మంగళ బుధవారాలు నష్టపోగా ఇవాళ రికవరీ మోడ్ లోకి వచ్చింది. డేలో నుంచి సెన్సెక్స్ 550 పాయింట్లు లాభపడింది. అటు నిఫ్టీ కీలకమైన 25,900 మద్దతు స్థాయికి అటు ఇటుగా కదలాడుతోంది. ఐటీ, ఆటో, బ్యాంకింగ్, రియాలిటీ సెక్టర్ల నుంచి ఇండెక్స్ కు మద్దతు లభిస్తోంది. వాల్యూ బయింగ్ అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అమెరికా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం, అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్పై ఆశలతో అంతర్జాతీయ పరిణామాలు సెంటిమెంట్ ను పాజిటివ్ గా మార్చాయి.